పత్తి కొనుగోలు కేంద్రాల్లో స్లాట్స్ సంఖ్య పెంచాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు పత్తి మద్దతు ధరలు కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. మొంతా తుపాను వల్ల ఏపీలో 1,08,000 ఎకరాల్లో పత్తి పంట ప్రభావితమైందని, 1,25,000 మెట్రిక్ టన్నుల పత్తి దెబ్బతిందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలా మంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తా ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నర్సరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్ లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈ రోజు చేస్తా ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తా ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించడానికి కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.